దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నీ రెక్కల చాటున దాగుకొందును. కీర్తనలు 61వ కీర్తన 4వ చరణం. దేవుని రెక్కలే మనకు ఆశ్రయము, మనకు ఆధారము, మన దాగు చోటు ఆయనే. ఆయనే నిరంతరము మనలను కాపాడేవారు, సంరక్షించేవారు. 91వ కీర్తన 3-4 చరణాలు చూస్తే, వేటగాని ఉరి నుండి మనలను విడిపించే దేవుడు, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించేవారు. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద మీకు ఆశ్రయము కలుగును అని అద్భుతమైన మాటలు ఈ వచనాలలో మనకు కనబడుతున్నాయి. మనము ఎక్కడికి వెళ్ళినా మనలను సంరక్షిస్తూ ఇప్పటి వరకు కాచిన దేవుడు, కాపాడిన దేవుడు, అనేక ఆపదల్లో నుండి, ప్రమాదాల్లో నుండి తప్పించి నడిపిస్తున్న దేవుడు ఆయన. ఇప్పటి వరకు కాచిన దేవుడు ఇక ముందు కూడా ఆయన రెక్కల కింద మనలను దాచి సంరక్షించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ రెక్కల చాటున మేము దాగుకొని ఉండాలి ప్రభువా. మీ దగ్గర మాత్రమే క్షేమముంది. ఎక్కడా భద్రత లేని పరిస్థితులలో మేము మీ సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా. మీ రెక్కల చాటున మమ్మలను దాచిపెట్టండి. ఏ ఆపద, ఏ అపాయమును ఎవ్వరికీ కలగకుండా ప్రతి వారిని మీ రెక్కల కింద భద్రపరచండి. ఈ దినము కొరకు వందనాలు ప్రభువా. ప్రయాణాలలో ప్రతి వారికి క్షేమాన్ని ఇవ్వండి. ఎన్నో ప్రమాదాలు అంచులు గుండా వాళ్ళు వెళుతున్నారు. ప్రతి వారికి సౌకర్యమైన, క్షేమకరమైన ప్రయాణాలు మీరు కలుగ చేయండి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి, మీ అభిషేకము మా అందరికీ మీరు కలుగ చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.